వైసీపీ బ్లూ పేటీఎం బ్యాచ్ అమరావతి విషయంలో ఏ చిన్న విషయం దొరికినా విషం కక్కడానికి ఉపయోగించుకుంటా ఉందండి. ఇటీవల నారాయణ గారు ఒక బిల్డర్ విషయంలో అగ్రెసివ్ గా మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ఓన్లీ సాక్షిలోనే ఇక అమరావతి 3 ఏళ్లకు కాదట అంటూ ఒకటే విష ప్రచారం. సరే, ఇప్పుడు దాని మీద ఒక అప్డేట్ వచ్చింది. మనం వైసీపీ బ్లూ పేటీఎం బ్యాచ్ అమరావతి మీద విష ప్రచారం దాని మీద వివరాలు తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం 11వ సంవత్సరం ఈనాటికి అమరావతి రాజధాని రైతులకు సంబంధించినటువంటి కౌలుకు సంబంధించినటువంటి దాదాపుగా 164 కోట్ల రూపాయల నిధులనైతే విడుదల చేయడం జరిగింది. ఇవాళ ఇప్పటికే రైతుల ఖాతాల్లో కూడా పడడం జరిగింది. కొద్ది మంది రైతులు మినిమం 100 రైతుల లోపు రైతుల ఖాతాల విషయాలకు వస్తే ఆ ఖాతాలు టెక్నికల్ గా ఎర్రర్ చూపించడం వలన కేవైసీ లేకపోవడం వలన అందులో డబ్బులు పడడం అనేది నిలిచిపోయింది. వారు కూడా తగిన సంబంధిత అధికారులను కలిసి బ్యాంకు అధికారులను గాని సంబంధిత అధికారులను కలిస్తే అది కూడా క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక దీని విషయం పక్కన పెడితే అమరావతి రాజధానిలో మంత్రి నారాయణ గారు అయితే 2-3 రోజుల నుంచి ఒక పరిశీలన అయితే చేస్తాం. 2-3 రోజుల నుంచి కాదు, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అమరావతి ఏరియాలో ఎక్కడ నిర్మాణం జరిగినా కూడా ఆయన పరిశీలనకు వెళ్తానే ఉంటాడు. ఒక గంట కూడా ఖాళీగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కనపడడం లేదు. కొన్ని ప్రాంతాల్లో నిదానంగా పనులు జరుగుతున్న సందర్భంలో అక్కడ పనిచేస్తున్నటువంటి ఇంజనీర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సహజంగా మంత్రి నారాయణ గారు వెళ్లేదే పనులు ఎలా జరుగుతున్నాయి, ఏమిటి, ఎలా అని తెలుసుకోవడం కోసమే. అయితే మంత్రి గారు ఉండేదే అసలు ఆయన వాక్బుల్ చేసేది ప్రతిరోజు అమరావతిలో ఎక్కడైనా పని స్లో అయితే అక్కడ వార్నింగ్ ఇచ్చి స్పీడ్ పెంచడం కోసమే ఆయన అమరావతిలో తిరుగుతూ ఉంటాడు. అదే విధంగా ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్లాడు. అక్కడ ఇంజనీర్లతో మాట్లాడే సందర్భంలో నెల రోజుల కిందట నేను వచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది ఇక్కడ పని, స్పీడ్ కావాలేదని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. మొత్తం మీద ఇంజనీర్ మీద ఆగ్రహం చేయడం నిజమే. ఏంటంటే స్టూపెట్, నోరు మూసుకో, నువ్వు చెప్పేదన్నీ అబద్దాలు, అసలు పని నాకు తెలీదా, ఇదేనా జరిగే విధానం అని మందలిచ్చాడు. ఇప్పుడు వైసీపీ బ్లూ పేటీఎం బ్యాచ్ అదేదో పెద్ద అన్యాయం అయిపోయినట్టు, అసలు అమరావతిలో పనిచేసే ఇంజనీర్లందరినీ ఒక విధంగా దూషించినట్లు, అది పెద్ద తీరని అవమానం జరిగినట్టుగా ఓన్లీ సాక్షి మీడియాలోనూ వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం జరుగుతా ఉంది. మంత్రులు అనేవాళ్ళు ఎప్పటికప్పుడు పనులు పరిశీలిస్తూ అధికారుల్ని, కొంతమంది పనులు స్లోగా చేసే అధికారులను మటుకు మందలించకపోతే పనులు వేగం అయ్యే అవకాశం లేదు. ఈ కన్స్ట్రక్షన్ వర్క్ లో చాలా బేలగా ఉంటే పని కూడా బేలగానే జరుగుతుంది. మందలిచ్చేవాడు ఉంటేనే పనులు వేగవంతంగా జరుగుతాయన్న విషయం మనందరికీ తెలిసిందే. మొత్తం అమరావతి మొత్తం ప్రాంతం పనులు జరగలేదని కాదు, ఆ ఇంజనీర్ ఎవరైతే స్లోగా ఉన్నాడో ఆ బిల్డింగ్ వరకే ఆయన హెచ్చరించడం జరిగింది. దాన్ని పట్టుకుని ఆ వీడియో క్లిప్ ని అమరావతి మొత్తంలో పనులే జరగడం లేదు, చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్లున్నా అమరావతి పూర్తి కాదు అని చెప్పడం మొదలు పెట్టారు. వర్షాలతో అన్ని మునిగిపోయాయి, అన్ని బురదమయమైపోయింది, పనులు జరిగే అవకాశమే లేదు. వాళ్ళ విచ్చలవిడి ఎట్లా పడితే అట్లా. ఇంజనీరింగ్లు మొత్తం దాదాపుగా అమరావతిలో 40 చోట్ల పనులు జరుగుతుంటే 40 చోట్లకి వెళ్లి ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కాంట్రాక్టర్ పనిచేస్తూ ఉంటాడు. మొత్తం మీద ఒక ప్రాంతంలో ఒక ఇంజనీర్ మీద ఆగ్రహం చేయడం మనం అందరం విన్నాం, చూసాం. ప్రస్తుతం అమరావతిలో 25,000 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. అది రాబోయే రోజుల్లో క్రమక్రమంగా 40,000కు చేరే అవకాశం కనపడతా ఉంది. రాత్రింబాగళ్ళు కలిపి పనిచేస్తా ఉన్నారు. ఈ లేబర్ అనేవాళ్ళు మనం అనుకున్న వెంటనే లక్షల్లో వచ్చి లక్షల్లో పోయే పరిస్థితి ఉండదు. లేబర్ కొంచెం దొరకాలంటే ప్రస్తుతానికి చాలా కష్టంగా ఉంది. అమరావతిలో లేబర్ వచ్చి అక్కడ పనిచేయాలంటే వాళ్ళు నివాసాలకి ఇతరత్ర వాటికి సదుపాయాలు సమకూర్చాలంటే కొంత సమయం అయ్యే పని. మొత్తానికి వర్షాలు పడుతున్నా కూడా ఇబ్బందులు లేకుండా చాలా ఏరియాలో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి యూట్యూబర్లు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి వీడియోలు తీసి వాస్తవ పరిస్థితులు చెప్తా ఉన్నారు. అది కూడా మనం చూస్తూనే ఉన్నాం. రాబోయే కొద్ది నెలల్లోనే అమరావతిలో చేసిన పనులు కనబడతాయి. ఇప్పుడు గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంటే అమరావతిలో పనులు కనబడాలంటే సాధ్యం కాదు. రాబోయే రోజుల్లో కన్స్ట్రక్షన్ వర్క్ అంతా గ్రౌండ్ లెవెల్ పూర్తి అయిపోయి ఒకసారి పిల్లర్స్ లేపడం మొదలు పెట్టారంటే చూసే వాళ్ళకు కూడా దూరం నుంచి గానీ దగ్గర నుంచి గానీ పనులు అయితే కనబడతాయి. రాబోయే 2 సంవత్సరాల ఓపిక పడితే గనక అమరావతి వాసులకి అమరావతి రాజధాని రూపురేఖలు స్పష్టంగా కనబడతాయి. ఇంత లోపలనే ఈ వైసీపీ బ్లూ పేటీఎం బ్యాచ్ కానీ అమరావతి ఏరియాలో చాలా మంది భూములు ఇచ్చిన వాళ్ళు, కొంతమంది ఎంప్లాయ్మెంట్ కోరుకునే వాళ్ళు ఆదుర్దాతో ఉంటారు. ఆ ఆదుర్దాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళను రెచ్చగొట్టడం కోసం బ్లూ మీడియా చేస్తున్నటువంటి వ్యవహారం అనేది అందరూ అర్థం చేసుకోవాలని నేను వేడుకుంటా ఉన్నాను. ఇంకా ఏదైనా అమరావతి వాసులు వాళ్ళ దగ్గర పనులు జరిగేటప్పుడు పనులు జరుగుతున్నాయా లేవా అనే విషయాలు కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో పెడితే తగినంత విషయం తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి చెప్తున్నా అండి.
ఇక రాబోయే రోజుల్లో అమరావతిలో ఇంకేదైనా అప్డేట్ ఇస్తే మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.